స్టెప్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏఐ వచ్చిన తర్వాత ఏఐ తోటి హెల్త్ కేర్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఇటు కింద తరగతి ప్రజలను అనమాట ఎట్లా పైకి తీసుకురావాలి అనే దానిపైన స్టెప్స్ డిఫరెంట్ కంట్రీస్ లో దాదాపు 123 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నారు. డెఫినెట్లీ బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోగలుగుతారు కూడా. అండ్ ఇప్పుడు డెఫినెట్లీ ఏ ఏ ఫీల్డ్స్ లో అయితే గనక ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ. మనకు తెలుసు ఆరోగ్యం కానీ, విద్య కానీ, అండ్ ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎంత అవసరం అనమాట. ప్లస్ మెడికల్ ఎక్విప్మెంట్ కాస్ట్లీగా ఉంది చాలా ఇప్పటికీ కూడా. దాన్ని చీపర్ వెర్షన్స్ లో ఏ విధంగా చేయగలగటం అనే దానిపైన ఇంపార్టెంట్ అవగాహన కూడా నిన్న చేసుకున్న దాంట్లో. అదే విధంగా అనమాట ఎడ్యుకేషన్ లో అవనియండి, ఇటు ఏఐ బేస్డ్ గా హెల్త్ యాప్స్ కానీ వీటన్నిటిని కూడా అనమాట డెవలప్ చేయటం కానీ, ఇట్లా మల్టిపుల్ ఫీల్డ్స్ లో ఏదైతే గనక స్టెప్స్ తీసుకున్నారో అనమాట డెఫినెట్లీ ఒక పెద్ద ముందడుగు. అండ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి బాగా దోహదం చేస్తుంది డెవలప్మెంట్ కి ఈ అగ్రిమెంట్ అని చెప్పేసి కూడా. అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం కూడా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు మీరు చేసుకున్న ఈ రంగాల్లో రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అంటే కనిపించే మార్పులు ఏంటి? ఇమీడియట్ గా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అంటున్నారు, టెక్నాలజీ సహకారంతో అంటున్నారు. చూసే వాళ్ళకి ఏం మార్పు కనిపిస్తుంది ఈ ఒప్పందాల ద్వారా? ఉపాధి ఒక్కటేనా? ఉపాధి ఒక్కటే కాదండి, ఉపాధి ఇస్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. రెండో సైడ్ ఏంటంటే కనుక ప్రజల జీవితాలలో మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ అన్నాము, హెల్త్ లో బిల్ గేట్స్ ఫౌండేషన్ యాప్స్ గ్లోబల్లీ ఏఐ బేస్డ్ యాప్స్ ఎంత బాగున్నాయి అంటే కొన్ని అప్లై చేసినాయి. అండ్ ఇప్పుడు మన దగ్గర కూడా అప్లికేషన్ లోకి వచ్చి మీకు మల్టిపుల్ టెస్ట్ అనమాట. ఒక సింగిల్ పర్సన్ కేవలం 2 గంటల్లోనమాట వాళ్ళ ఊర్లోనే టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేటట్టు ఏఐ యాప్స్ ఉంటాం కానీ. అండ్ ఓవరాల్ గా మెడికల్ ఎక్విప్మెంట్ కాస్ట్ అనమాట భారీగా తగ్గించడంతో అనమాట. లైక్ ఇవాళ మనం చూస్తున్నాం, ఒక్క స్కాన్కి వెళ్ళినా సరే లేకపోతే వేరే మల్టిపుల్ అనమాట ఇంజెక్టబుల్స్ లో కానీ వీటిలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మందుల కాస్ట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు తెలుసు. కాబట్టి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తోటి తక్కువగానమాట లో కాస్ట్ లో ఏ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకురావచ్చు. ఆల్రెడీ మన దగ్గర మెడికల్ హబ్ మనం చూసాం. మెడికల్ ఎక్విప్మెంట్ కి వైజాగ్ లో మెట్టెక్ జోన్ ఏ విధంగా డెవలప్ అయిందో ఇంకో మెట్టెక్ జోన్ కూడా డెవలప్మెంట్ కి పునాదులు వేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ రంగాల్లో ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, వ్యవసాయంలో కూడా అనమాట బిల్ గేట్స్ ఫౌండేషన్ తీసుకుంటున్న స్టెప్స్ కానీ డెఫినెట్లీ యూస్ఫుల్ ఉంటాయి. కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు మార్పు తీసుకురావటానికి అండ్ ఏదైతే విజన్ 2047 అనమాట డాక్యుమెంట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి అందులో ఏ స్టెప్స్ తీసుకుంటే ప్రజల జీవితాలు బాగుపడతాయి, ఏ విధంగానమాట మనం డెవలప్మెంట్ చేయగలము, ఏ విధంగా ఉపాధి కల్పన చేయగలం, ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చి అనమాట గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయగలం అనేది అందులో ఏదైతే నిర్దేశించడం జరిగిందో అవన్నీ కూడా అనమాట చాలా వరకు ముందుకు తీసుకెళ్ళటానికి ఇటు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం బాగా పనిచేస్తుంది. అండ్ గ్లోబల్లీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఈ ఫౌండేషన్ కూడా అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం రాష్ట్రంగా చూస్తూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం, బ్యూరోక్రాట్స్ కూడా ఎఫర్ట్స్ పెడతా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ ఉన్నాయో అవి తీసుకొచ్చి అమలు చేద్దాం మన దేశంలో, మన రాష్ట్రంలో అని చెప్పేసాను. కానీ ఇలాంటి లార్జ్ ఎన్జిఓస్ లైక్ బిల్ గేట్స్ ఫౌండేషన్ కానీ ఇలాంటివి అనమాట ఆల్రెడీ చాలా కంట్రీస్ లో ఐదర్ సిఎస్ఆర్ యాక్టివిటీ అవనియండి, వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్ అవనియండి లాంచ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్సెస్ ని మనతోటి షేర్ చేసుకుని మన దగ్గర ఇక్కడ ప్రోగ్రామ్స్ అప్లై చేయడానికి అనమాట యూస్ఫుల్ గా చేస్తారు. కాబట్టి దీని ఇంపార్టెన్స్ అని కూడా క్లియర్లీ చెప్తాను. సార్ కుటుంబరావు గారు, ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఐటీకి బీజం వేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక కొత్త మెకానిజం ని ఏపీకి ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ రూపురేఖలు మార్చే ప్రయత్నంలో మీరు చెప్తున్న లెక్క ఏంటంటే 7 లక్షల కోట్ల పెట్టుబడులు అని. ఇవన్నీ కూడా ఇప్పుడు అగ్రిమెంట్సే. సో గ్రౌండ్ అయ్యి కార్యరూపం దాల్చడానికి ఎంత టైం పడుతుంది, ఎంత మేర లబ్ధి జరుగుతుంది? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. నిన్నే మల్లవల్లిలోనమాట అశోక్ లేలాండ్ ప్లాంట్ స్టార్ట్ అయింది. యాక్చువల్ గా అశోక్ లేలాండ్ ప్లాంట్ మల్లవల్లిలోనమాట ఎప్పుడండి ఫౌండేషన్ వేసింది? 2014-19 మధ్యలో కదా ఫౌండేషన్ చేస్తే, అప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని షెల్ఫ్ లో పెట్టేసింది. వాళ్ళకి సహకారం ఇవ్వకుండా తిరిగి టోటల్లీ బ్యాక్ డోర్ లో పెట్టేసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది? ఆల్రెడీ యూనిట్ ప్రొడక్షన్ లోకి వచ్చిందా లేదా?
అవును. ఇనిషియల్లీ ఆల్రెడీ 600 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీ కదా అది స్టార్ట్ అయింది. అల్టిమేట్లీ 2000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న కంపెనీ కూడా. అంటే ఇంప్లిమెంటేషన్ స్పీడ్ కానీ ఫాస్ట్ ట్రాక్ కానీ ఏ విధంగా ఉంటుందో ఇది వన్ ఎగ్జాంపుల్ అంటుంది. మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఏవైతే గనక ఉన్నాయో అగ్రిమెంట్స్ చేసిన దగ్గర నుంచి ఒక రోడ్ మ్యాప్ తోటి నిర్దేశించిన రోడ్ మ్యాప్ తోటి అన్నమాట ఒక టైం లైన్ తోటి కంప్లీట్ అవ్వటానికి ప్రణాళికలు కూడా రచించడం జరుగుతుంది. ఇవాళ పోర్ట్ సైడ్ అవ్వనియండి, లేకపోతే ఇటు హైవే సైడ్ అవ్వనియండి, ఈవెన్ అమరావతి సైడ్ అవ్వనియండి. ఇప్పుడు అమరావతిలో నిన్నే చూసాము, ఆల్రెడీ టెండర్స్ ఇష్యూ అయిన తర్వాత వర్క్ ఆర్డర్స్ కూడా నిన్నే రిలీజ్ చేసేయటం కూడా జరిగింది కదా. Yeah. ఎంత స్పీడ్ గా ఇది వరకు అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి టెండర్ సెలక్షన్ దగ్గర నుంచి వర్క్ ఆర్డర్ రిలీజ్ దగ్గర నుంచి ఇది వరకు ఎప్పుడన్నా జరిగింది ఆ చరిత్రలో? జరగలేదు కదా. కాబట్టి ఈ స్పీడ్ చూస్తున్నారు. అందుకనే కదా ముందు నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో స్టెప్స్ ముందుకు తీసుకుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్నమాట చాలా ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రెస్. ఏదైతే గనక ఇన్ని లక్షల అగ్రిమెంట్లు ఏదైతే అంటున్నారో అవి గ్రౌండింగ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా నెక్స్ట్ 2 years లోనే చాలా చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది అంటానికి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి అంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాస్